పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో చాలామంది నాకు ఒక ప్రశ్నను రాశారు. ఫాదర్ గారండి, మరియ తల్లికి యేసు ప్రభువు కాకుండా ఇతర సంతానం ఉన్నారా? దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి అని సుమారు ఒక 15 మంది దాకా నాకు యూట్యూబ్లో ఈ ప్రశ్నను రాశారు. వీరే కాకుండా నేను మరియ తల్లి మీద చేసిన అనేక ప్రసంగాల క్రింద చాలామంది మన ఇతర సహోదరులు సహోదరులు ఈ ప్రశ్నను రాశారు. మరియ తల్లికి పిల్లలు ఉన్నారు కదా, నిత్య కన్యక అని మీరు ఎలా అంటారు అని నేను చేసిన అనేక వీడియోల కింద ఒకే మెసేజ్ పదే పదే పదే, మరియ తల్లికి పిల్లలు ఉన్నారు కదా, ఎందుకని మీరు ఆమెను వర్జిన్ అంటున్నారు, నిత్య కన్యక అంటున్నారు, మీ స్పందన తెలియపరచండి అని చాలామంది ఆర్సిఎం సహోదరులు అడిగారు, ఇంకా ఇతర ప్రొటెస్టెంట్ సహోదరులు అడిగారు. మీ అందరి కోరిక మేరకు నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. అంటే అది నా అభిప్రాయం కాదు. ఐఎమ్ ప్రజెంటింగ్ ద క్యాథలిక్ పర్స్పెక్టివ్. కథోలిక శ్రీ సభ మరియ తల్లికి పిల్లలు ఉన్నారా లేరా అన్న అంశం మీద ఏమి మాట్లాడుతుంది అన్న అంశాన్ని నేను తెలియపరచబోతున్నాను. కొన్ని చోట్ల వాక్య వివరణలో బహుశా నా యొక్క కామెంటరీ కూడా రావచ్చు. కానీ ముఖ్యంగా మాత్రం క్యాథలిక్ చర్చ్ ఏమంటుంది, ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, క్యాథలిక్ చర్చ్ ప్రకారం మరియ తల్లి నిత్య కన్యక, షీఈ్ ఎవర్ వర్జిన్. ఆమెకు యేసు ప్రభువు తప్ప వేరే సంతానము లేదు. అయితే ప్రియులారా, ఈ యొక్క స్టేట్మెంట్ని లేకపోతే ఈ యొక్క స్టాండ్ పాయింట్ని కొన్ని ఆర్గ్యుమెంట్స్ ద్వారా లేదా బిబ్లికల్ రెఫరెన్స్ ద్వారా తెలియపరచాలనుకుంటున్నాను. ఏదో సొంత ఒక మాటతో వేరే పిల్లలు లేరు, వేరే సంతానం లేరు అంటే సరిపోదు కదా. దాన్ని మనం కొన్ని ఆర్గ్యుమెంట్స్ లేకపోతే వీ షుడ్ సబ్స్టాన్షియేట్ ఇట్ త్రూ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. పరిశుద్ధ గ్రంథం నుంచే ఆధారాలు తీసుకొని ఎందుకని క్యాథలిక్ చర్చ్ మరియ తల్లిని నిత్య కన్యక అంటున్నారు క్యాథలిక్ చర్చ్ వారని ఈ వీడియోలో తెలియపరచిపోతూ ఉన్నాను. అయితే ముఖ్యంగా సుమారు ఒక 10 కారణాలు, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ 10 reasons why Catholic Church says that Mother Mary is ever virgin. Apart from Jesus, she has no other child. 10 కారణాలను నేను తెలియపరచబోతున్నాను. అయితే ఇప్పుడు ఇలా ఫస్ట్ బైబిల్ నుంచే వాక్యం తీసుకుందాం. చాలామంది మన ప్రొటెస్టాంట్ సహోదరులు మత్తయి శుభవార్తలో మరి నజరేతులో నిరాదరణ అన్న టాపిక్ దగ్గర మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 55వ వచనం చదువుదాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 55వ వచనం. అక్కడే ఉంటుందంటే నజరేతులో నిరాదరణ అన్న అంశాన్ని మన ప్రొటెస్టెంట్ సహోదరులు తీసుకొని అక్కడ యేసు ప్రభు వారికి 4 సహోదరులు ఉన్నట్లుగా మీ సహోదరులు అన్న మాట వాడారు కదా, మరి దీన్ని బట్టి యేసయ్యకి 4 సహోదరులు ఉండినట్లే కదా అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. అసలు మన ప్రొటెస్టాంట్ సహోదరులు ఏమంటున్నారు అని ముందుగా వాక్యంలో మీ కొరకు చదువుతాను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము అక్కడ 55వ వచనం మీ కొరకు చదువుతాను. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్య లేరా అని అట్లయినా ఇవన్నీ ఇతడు ఎట్లు పొందెను అంటే యేసుప్రభు యొక్క జ్ఞానాన్ని చూసి, ఆయన మాట్లాడే విధానాన్ని చూసి, అక్కడ ప్రార్థనా మందిరంలో ఆయన ఉపదేశిస్తుంటే అక్కడున్న ప్రజలందరూ యేసయ్యని తృణీకరించి కార్పెంటర్ కొడుకు కాదా, వడ్రంగి కుమారుడు కాదా, మరియమ్మ కుమారుడు కాదా, వీళ్ళ అన్నదమ్ములు 4 అన్నదమ్ములు యాకోబు, యోసేపు, సీమోను, యోదాలు అను వారు ఇతని సోదరులు కారా? మరి సోదరీమణుల పేరైతే చెప్పలేదు. ఇతని సోదరీమణులు
అందరూ మన మధ్య లేరా అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి? యేసు ప్రభువుకి నలుగురు సహోదరులు ఉండినట్లుగా ఈ వాక్యం చదివినప్పుడు. మరి సహోదరి మనులు సిస్టర్స్ ఎంతమంది అంటే లెక్క చెప్పలా. ఏమన్నారు? సోదరీ మనులు అంటే కనీసం 2-3 ఉండే ఉంటారు దీని ప్రకారం. అంటే మరీ తల్లికి సుమారు ఇది నిజమైతే, మన ప్రొటెస్టెంట్ సహోదరులు చెప్పింది నిజమైతే, ఇక్కడ రాయబడిన ప్రకారం సహోదరులు అన్న మాట వాడారుగా ఫాదర్ అంటే మరి పిల్లలు ఉండినట్లే కదా ఫాదర్ అని మీలో చాలామంది నాకు ఆర్గ్యుమెంట్ లాగా చాలా పారాగ్రాఫ్లు యూట్యూబ్లో రాశారు. మరి చూడగా అంటే ఒకటి ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడూ ఒక న్యూస్ పేపర్ చదివినట్టు చదవకూడదు. బైబిల్ గ్రంథం యొక్క అర్థాలు చాలా లోతుగా ఉంటాయి. ఏదో పైన ఒక నావెల్ చదివినట్లు లేకపోతే ఒక మ్యాగజైన్ చదివితే ఇలాంటి అర్థాలు వస్తాయి. మరేంటి ఫాదర్ సహోదరులు అని అన్నారు కండి, కంటికి కట్టినట్లు కనపడుతుంది కండి. ఇదిగో ఈ వాక్యంలో యాకోబు, యోసేపు, సీమోను, యోదాలు అతని సోదరులు కారా? అతని సోదరీమణులు అందరూ మన మధ్య లేరా అని ఇక్కడ ఉందగా ఫాదర్ అన్నారు. అయితే ప్రియులారా, ఇది అర్థం అవ్వాలంటే మనకు మత్తయి శుభవార్తలో ఇంకొక చివరి యేసు ప్రభు సిలువ మీద మరణించే సమయంలో ఆయన సిలువ కింద కొంతమంది ఉన్నారు, దూరంగా కూడా కొంతమంది స్త్రీలు ఉన్నారు. అది మనం చదవాలి. తర్వాత యోహాను శుభవార్తలో సిలువ కింద మరియ తల్లితో పాటు ఎవరెవరు ఉన్నారో అది చదవాలి. ఈ 2 కూడా చదవాలి. అంటే ఇంకా ముందు చదివే ముందు నేను చెప్పేది ఏంటంటే, అరమాయిక్ భాషలో, హీబ్రూ భాషలో ఆ భాషకి మన తెలుగులో లాగా మేనల్లుడు, మేనమామ, లేకపోతే బాబాయి కొడుకు, పెదనాన్న కొడుకు, చిన్నాన్న కొడుకు, లేకపోతే పిన్ని కొడుకు, లేకపోతే ఇంగ్లీష్ భాషలో కజిన్, నెవ్యూ అనే డిఫరెన్సు అరమాయిక్, యేసుప్రభు మాట్లాడిన భాష అరమాయిక్ భాష. ఈ అరమాయిక్ భాషలో మన తెలుగు భాషలో లాగా, ఇంగ్లీష్ భాషలో లాగా కజిన్స్, నెవ్యూ, లేకపోతే మేనల్లుడు, మేనమామ, పెదనాన్న కొడుకు, చిన్నాన్న కొడుకు, లేకపోతే అమ్మ వాళ్ళ చెల్లి కొడుకు, అమ్మ వాళ్ళ అక్క కొడుకు అంటే పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకు, ఈ తేడాలు లేవు వాళ్ళకి. సో వీటన్నిటికి వాళ్ళు ఒకే పదం వాడేవారు. ఏ పదం? బ్రదర్ అనే పదం వాడేవారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని వాడేవాళ్ళు. ఫాదర్ మీకు ఎలా తెలుసు అంటే గూగుల్ చేయండి ఒకసారి. మీరు ఈరోజు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది కదా, దయచేసి ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్ చేసి గూగుల్లో అరమాయిక్ భాషలో కజిన్స్, నెఫ్యూస్ వీటికి ఏ పదం వాడతారు అని ఒకసారి మీరు సెర్చ్ చేయండి. ఆ భాషకి అదొక లిమిటేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలుగు భాషలో నానమ్మ, అమ్మమ్మ అని ఒక్క మాటలో నానోలమ్మని నానమ్మ, అమ్మోలమ్మని అమ్మమ్మ అంటాం. కానీ ఇంగ్లీష్ భాషలో అది లేదు. ఇంగ్లీష్ భాషలో ఏమన్నా మెటర్నల్ గ్రాండ్ మదర్, పెటర్నల్ గ్రాండ్ మదర్, దాని వివరణ ఇవ్వాలి. కానీ తెలుగులో నానమ్మ, అమ్మమ్మ అంటాం. లేకపోతే కొన్నిసార్లు గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అని ఈజీగా నేస్తాం, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వం. మన తెలుగు భాషలో కూడా మన పెదనాన్న కొడుకుని, చిన్నాన్న కొడుకుని ఏమంటాం? అన్నా తమ్ముడు అంటాం. లేకపోతే అమ్మోల చెల్లి పిల్లల్ని కానీ, అమ్మోల అక్క పిల్లల్ని కూడా అన్నా తమ్ముడు అనుకుంటాం, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా వివరణ ఇవ్వం. పెద్దనాన్న కొడుకు, చిన్నాన్న కొడుకు. యేసు ప్రభు కూడా ఇలాంటి బంధువులు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా 9 ఉన్నారు. ఎందుకంటే స్పష్టంగా వాళ్ళ పేర్లు రాశారు కాబట్టి, యాకోబు, యోసేపు, సీమోను, యోదా. ఇంగ్లీష్లో అయితే జేమ్స్, యోసేపు అంటే జోసెఫ్, సీమోన్ సిమియోన్, యోదా జూడ్ లేదా యోదా. ఇలా 9 ఉన్నారు.
వీరు సొంత అన్నదమ్ములు కాదు. మరి ఎవరంటే చెప్పే హీబ్రూ భాషలో కూడా ఈ తేడా లేదు. మరి హీబ్రూ భాషలో, అరమైక్ భాషలో వీళ్ళ గురించి చెప్పాలంటే మనకలాగా పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకు, పెద్దనాన్న కొడుకు, లేకపోతే చిన్నాన్న కొడుకు, లేకపోతే అక్క కొడుకు, ఈ తేడాలు లేవు. కాబట్టి ప్రియులారా, భాషకున్న లిమిటేషన్ వల్ల వాళ్ళు అందరికీ సహోదరులు అన్న పదమే వాడేవాళ్ళు. మీరు మీ మాట మేము ఎలా నమ్మాలి ఫాదర్ అంటే, మీరు సొంతగా రీసెర్చ్ చేయండి. ఇంటర్నెట్లో గూగుల్లోకి వెళ్ళి అరమాయిక్ భాషలో కజిన్స్ని నెవ్యూస్ని ఏమంటారని మీరు చూడండి. నేనేదో మీ ముందు ఏదో చెప్పడం కాదు, నేను కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను మళ్ళీ, ఎందుకంటే నేను పబ్లిక్లో మాట్లాడుతున్నాను కాబట్టి. తర్వాత నేను వేరే విధంగా క్రైస్తవ గ్రంథాల్లో కూడా చదివాను, కానీ ఇంటర్నెట్లో కూడా చూద్దామని నేను ట్రై చేశాను. మీకోసం నేను చదువుతాను. నేను ఇంటర్నెట్లో చూసింది ఏంటంటే, అరమాయిక్ డస్ నాట్ హ్యావ్ ఎ డిస్టింక్ట్ వర్డ్ ఫర్ కజిన్ అండ్ ఇన్స్టెడ్ యూజెస్ బ్రాడర్ టర్మ్స్ లైక్ బ్రదర్. అంటే తెలుగులో చెప్పాలంటే అరమాయిక్ భాషలో ఈ యొక్క తారతమ్యము కజిన్ అనే పదానికి తేడా లేకుండా వాళ్ళు ఏం వాడతారు, సహోదరుడే అని వాడతారు. యూజెస్ బ్రాడర్ టర్మ్స్ లైక్ బ్రదర్ ఆర్ circumlocutions like son of my uncle. This is because ancient Aramaic, like Hebrew, used brother to refer to a close male relative of the same generation, including cousins, half brothers, other kinsmen. So ఈ యొక్క అరమాయిక్ భాషలో అదొక వాళ్ళ భాషలో స్పష్టంగా మన తెలుగులో ఉన్నట్టు లేదు కాబట్టి ఆ బంధువులు మగవారు అందరి బంధువులందరికీ బ్రదర్స్ అనేవారేవారు. సరే, నేను హీబ్రూ భాషలో కూడా, హీబ్రూ బైబిల్లో అయినా హీబ్రూ భాషలో అయినా ఆ తేడా ఉందా నేను అది కూడా నెట్లో చూసా మీ కొరకు. హీబ్రూ బైబిల్ డస్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ కజిన్స్ ఇన్ ద సేమ్ వే మోడర్న్ ఇంగ్లీష్ డస్, యూజింగ్ ద టర్మ్ బ్రదర్. For example, Lot is called Abraham's brother, but he was actually nephew, the son of Abraham's brother. So ప్రియులారా, మొట్టమొదటి ఆర్గ్యుమెంట్ లేకపోతే చెప్పాలనుకున్నది ఏంటంటే, అరమాయిక్ భాషలో, హీబ్రూ భాషలో యొక్క నెవ్యూ, కజిన్ అంటే మేనల్లుడు, మేనమామ, చిన్నాన్న కొడుకు, పెదనాన్న కొడుకు, పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకు, ఆ తేడాలు చెప్పడానికి భాషలో లేదు కాబట్టి వారందరికీ ఈ అన్నిటిని కలిపి బ్రదర్ అని ఒక మాటతో వాళ్ళు పోగొట్టేసేవాళ్ళు. అంటే ఒక మాట అనేసేవాళ్ళు అంతే. అది వాళ్ళ భాషకున్న స్టైల్. అది ఒక్కొక్క భాషలో ఒక స్టైల్ ఉంటుంది. మనం చూడండి, ఇండియాలో మదర్ ల్యాండ్ అంటారు, మాతృభూమి అంటాం భూమి గురించి మాట్లాడేటప్పుడు. జర్మన్ భాషలో ఫాదర్ ల్యాండ్ అంటాం. ఇప్పుడు నేను జర్మనీలో పనిచేస్తున్నా, మదర్ ల్యాండ్ అంటే వాళ్ళు నవ్వుతారు, ఇదేంటంటే మీరు మదర్ ల్యాండ్ అంటారు. జర్మనీలో ఫాదర్ ల్యాండ్ అంటారు, మాతృభూమి అనరు, తండ్రి భూమి అంటారు. ఒక్కొక్క భాషలో, ఒక్కొక్క ఊరిలో, ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి అరమాయిక్ భాషలో, హీబ్రూ భాషలో ఇటువంటి మన తెలుగులో ఉన్నట్లు, ఇంగ్లీష్లో ఉన్నట్లు కజిన్, నెఫ్యూస్ అనే మాట లేదు. కాబట్టి బ్రదర్స్ అనే మాట వాళ్ళ బంధువులందరికీ వాడేవాళ్ళు. సరే, ఇప్పుడు ఇది లోతుగా అర్థం చేసుకోవటానికి బైబిల్లోనే జవాబు చూద్దాం. ఇది నేను గ్రాంధికంగా అంటే డిక్షనరీ అవి చూసి చెప్పే కదా. ఇప్పుడు మత్తయి శుభవార్తలోనే ఈ వాక్యం చూద్దాం ప్రియులారా, అందరూ చూడండి దయచేసి. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 55-56 వచనాలు చూద్దాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 55-56 వచనం. అక్కడ యేసు మరణము అనే హెడ్డింగ్ ఉంటుంది కదా. యేసు ప్రభు మరణించిన తర్వాత అక్కడ జరిగిన సన్నివేశాల్లో కొంతమంది అక్కడ ఎవరెవరు స్త్రీలు ఉన్నారని మన వాక్యంలో చూడగలం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 55వ వచనం నేను చదువుతున్నాను. యేసుకు పరిచర్య గావించుటకై గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనా మరియమ్మ, యాకోబు యోసేపుల తల్లియగు మరియమ్మ, జబదయ కుమారులు
తల్లిను ఉండిరి. సో అక్కడ ముగ్గురు వ్యక్తులు దూరం నుండి చూస్తున్నారు. యేసుప్రభు సిలువు కాడ కాదు, యేసుప్రభుకు పరిచర్య గావించుటకై గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలలో అనేకులు దూరం నుండి చూచుచున్నారు. వారిలో మగ్దలేన మరియమ్మ, యాకోబు యేసేబుల తల్లియగు మరియమ్మ, జబదయ కుమారుల తల్లియును ఉండిరి. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మగ్దలేన మరియమ్మ, తర్వాత యాకోబు యేసేబుల తల్లియగు మరియమ్మ, వేరే మరియమ్మ, తర్వాత జబదయ కుమారుల తల్లియు ఉండిరి. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మనకి ఎవరు ముఖ్యం అంటే ఈ ముగ్గురులో రెండో పర్సన్ మగ్దలేన మరియమ్మ అంటే క్లియర్, అక్కడ డౌట్ లేదు, మనకు చాలా క్లారిటీ ఉంది. మగ్దలా మరియమ్మ ఎవరో మనకు తెలుసు. రెండో వ్యక్తి ఎవరండి? ఇంకో మరియమ్మ ఉన్నారు. పరిశుద్ధ కన్య మరియమ్మ కాకుండా ఇంకో మరియమ్మ ఉన్నారు. ఎవరో ఇంకో మరియమ్మ? యాకోబు యేసేబుల తల్లియగు మరియమ్మ. యాకోబు యేసేబుల తల్లియగు. ఈ యాకోబు యేసేబులు ఎవరో మనం అంతకుముందు చదివాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం చదివాం కదా. యేసు ప్రభు యొక్క సోదరులు ఎవరని చదివాం అక్కడ వాక్యంలో. ఎవరో? యాకోబు, యోసేపు, సీమోను, యోధ, నలుగురు అన్నదమ్ములు అన్నాం కదా. ఇక్కడ రెండో మరియమ్మ, ఇంకో మరియమ్మ ఉంది. ఈ మరియమ్మ కొడుకులు ఎవరో? యాకోబు, యేసేబులు. యాకోబు యేసేబుల తల్లియగు మరియమ్మ. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. మరియ తల్లికి పిల్లలు అంటున్నారు కదా. రెండో మరియమ్మ ఇంకొకళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇది చాలా అండర్లైన్ చేసుకుని మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 56వ వచనంలో వారిలో మగ్దలేన మరియమ్మ, యాకోబు యేసేపుల తల్లియగు మరియమ్మ, జబదయ కుమారుల తల్లిను ఉండిరి. ఈ ముగ్గురు వ్యక్తుల్లో రెండో వ్యక్తి పేరు కూడా మరియమ్మే. ఆ మరియమ్మ పిల్లలు ఎవరో? యాకోబు, యేసేపులు. ఇప్పుడు మనకి రెండో మరియమ్మ ఎవరో అని ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మనం యోహాను సువిశేషంలోకి వెళ్ళాలి ప్రియులారా. యోహాను శుభవార్త 19వ అధ్యాయం మనం చూస్తే ఈ రెండో మరియమ్మ ఎవరో అని మనకు బాగా అర్థమైద్ది. యోహాను శుభవార్త 19వ అధ్యాయము చదవవలసినటువంటి వాక్యము 25. ఇందువలననే సైనికులు ఇట్లు చేశారు. అంటే సైనికులు ఏం చేశారంటే ఇంకా కొద్ది పైన చదివితే వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి, నా అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనం నెరవేరినట్టు ఇది జరిగినని చెప్పుకుంటూ 25వ వచనంలో ఫస్ట్ లైన్ తర్వాత యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్తికుడు రాస్తున్నాడు. ఎవరెవరు ఉన్నారంట? యేసు సిలువ చెంత ఆయన తల్లి అంటే పరిశుద్ధ మరియమ్మ నెంబర్ 1. రెండోది ఆమె సోదరి. ఎవరు సోదరి? పరిశుద్ధ మరియమ్మ గారి సోదరి. మరి సోదరి అంటే ఆమె సొంత అక్క చెల్లెని కదా, మళ్ళా బంధుత్వం. ఆమె బంధువురాలు. కానీ యోధా భాషలో బంధుత్వాన్ని క్లియర్గా, యోధా భాష అంటే హీబ్రూ అర్మాయిక్ భాషలో మళ్ళా క్లియర్గా రాయటానికి చిన్నమ్మ కూతురు, పెద్దమ్మ కూతురు ఇవన్నీ రాయటానికి అక్కడ వాళ్ళకి క్లారిటీ లేదు కదా. వాళ్ళు ఒకే పదం సహోదరి అనే పదం వాడారు కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నారు. చూడండి ఇంకోసారి ఈ మాటలు చాలా ఊరికనే చెప్పే కదా, మీరు ఇంకోసారి చక్కగా చదవాలి ప్రియులారా. ఇంకోసారి చదువుతున్నాను అక్కడ. యేసు సిలువ చెంత ఆయన తల్లియు నెంబర్ 1, ఆమె సోదరి. ఎవరు సోదరి? పరిశుద్ధ మరియమ్మ, యేసయ్య తల్లి యొక్క సోదరి. ఆమె యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోపా భార్యగు మరియమ్మయు, మూడోది మగ్దలా మరియమ్మయు నిలువబడి. ముగ్గురు మరియమ్మలే. మగ్దలా మరియమ్మ ముందు మళ్ళీ చదువుతున్నాం. యేసు సిలువ చెంత ఆయన తల్లి పరిశుద్ధ మరియమ్మ, వర్జిన్ మేరీ. తర్వాత ఆమె సోదరి. ఈ సోదరి ఎవరు? క్లోపా భార్య. పరిశుద్ధ మరియమ్మ గారు
యేసేపు గారితో వారికి నిశ్చితార్థం జరిగింది కదా. సరే, సాకుడు తండ్రి అంటాం మనం, పెంపుడు, యేసుప్రభుని పెంచిన తండ్రి జోజెఫ్ గారు. సో మరియ తల్లి జోజెఫ్ గారు వాళ్ళు, క్లోప అను ఇంకో మరియమ్మ, వీళ్ళు రెండో పేరు. తర్వాత మూడో వ్యక్తి మగ్దలా మరియమ్మ. విచిత్రం అంటే ముగ్గురు వ్యక్తులకి మరియమ్మ మరియమ్మ మరియమ్మ, ముగ్గురు మరియమ్మలే నిలువబడి ఉండిరి. సో మీరు గుర్తుంచుకోవాల్సిందండి ప్రియులారా, మరియ తల్లి యొక్క సహోదరి పేరు కూడా మరియమ్మే. ఆ రెండో మరియమ్మ భర్త పేరు ఏంటంటే క్లోఫా. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మత్తయి సువార్తలో మనం ఏం చదివామంటే, మత్తయి సువార్త ప్రకారం మనం చదివిన చోట అక్కడ మళ్ళీ ఇంకోసారి నేను ఆ వచనాలు మీరు చక్కగా అర్థం చేసుకుంటేనే మీకు ఈ పాయింట్ అర్థమైంది ప్రియులారా. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 56వ వచనం, వారిలో మగ్దలా మరియమ్మ, యాకోబు యోసేపుల తల్లి మరియమ్మ, ఈమె క్లియోఫా భార్య అని మనకి ఇక్కడ యోహాను సువార్త చదివితే మనకు అర్థమైంది. తర్వాత మగ్దలైన మరియమ్మ, ముగ్గురు మరియమ్మలు అక్కడ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ 3 వచనాలను, ఏ వచనాలు? మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 55వ వచనము, మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 55, 56 వచనాలు, యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25, 26 వచనాలు మీరు పరిశీలించినట్లయితే అక్కడ ఒక్క మరియమ్మ కాదు, ముగ్గురు మరియమ్మలు ఉన్నారు. పరిశుద్ధ మరియమ్మ గారికి ఇంకో సహోదరి ఉంది. ఆ సహోదరి భర్త పేరు క్లోఫా. క్లోఫా యొక్క 2 బిడ్డలు, వాళ్ళ పేర్లు కూడా మనం చదివి ఉన్నాం. క్లోఫా భార్యకు మరియమ్మ అని యోహాను శుభవార్తలో చెప్పబడింది. మత్తయి శుభవార్తలోనేమో యాకోబు యోసేపుల తల్లియగు మరియమ్మ అని చెప్పబడింది. ఈ యాకోబు యోసేపుల గురించే ఆ నజరేతులో చెప్పారు, వీళ్ళ అన్నదమ్ములు మన మధ్య లేరు అన్నారు కదా. ఆ యాకోబు, యోసేపు, సీమోను, యోదా, ఆ ఫస్ట్ పేర్లు ఎవరి సంతానం అంటే మరియమ్మ, క్లోఫా అనే భార్యాభర్తలకు పుట్టిన సంతానం. ఈ మరియమ్మ, రెండో మరియమ్మ పరిశుద్ధ మరియమ్మకి సహోదరి. సహోదరి అంటే మళ్ళా బ్లడ్ రిలేషన్ అని కాదు, నేను చెప్పే కదా ఈ కజిన్స్ అంటే అక్కా చెల్లెలకి పుట్టిన పిల్లలు అక్కా చెల్లెలు అనుకుంటారు కదా, అట్లా విధంగా మరియ తల్లికి దూరపు బంధువు ఈ మరియమ్మ, రెండో మరియమ్మ. కాబట్టి ఆమెను సహోదరి అనే పదం అక్కడ వాడారు. కాబట్టి అందుకనే పరిశుద్ధ కథోలికులు చాలా బలంగా చెప్పేది ఏంటంటే, మరి ముగ్గురు మరియమ్మలు, మీరు నా మాటలు కాదు ఇది, మీరు ఇంకోసారి మీరు చూడండి, ఈ 3 వచనాలు ఇన్ చాలా సైలెంట్గా ధ్యానపూర్వకంగా బైబిల్ పక్కన పెట్టుకొని ఈ 3 వచనాలను పరిశోధించండి, పరిశీలన చేయండి, ధ్యానం చేయండి, ప్రార్థించండి. అంతేకాదు ప్రియులారా, ఇంకా మనం చరిత్రను కూడా పరిశీలిద్దాం. 4వ శతాబ్దములో ఒక గొప్ప హిస్టోరియన్, చరిత్ర రాసినటువంటి ఒక వ్యక్తి యూసేబియూస్ అని ఒక ఆయన ఉన్నాడు. 4వ శతాబ్దంలో వీటి గురించి కొన్ని రాశాడు. అవి మీ కొరకు చదివి వినిపిస్తా, ఎందుకంటే సొంత మాటలే కాదు, అంటే బైబిల్లో చెప్పాను, బైబిల్ తర్వాత మరి ఏం జరిగిందో చరిత్ర రాశారు కదా, వాళ్ళు ఏమంటున్నారో మీ కొరకు చూద్దాం. యూసేబియూస్ అనే ఆయన చర్చి హిస్టరీ, ఈ 4th బుక్, 4వ పుస్తకం చర్చి హిస్టరీ, పారాగ్రాఫ్ 22లో రాస్తున్నాడు. ఇంగ్లీష్లో నేను మీ కొరకు చదివి తర్వాత తెలుగులో చెప్తాను. ఆఫ్టర్ జేమ్స్ the just had suffered martyrdom for the same reason as the Lord, Simeon, his cousin, the son of Clopas, was appointed bishop, whom they all proposed because he was another cousin of the Lord. అంటే యేసయ్యకి కజిన్ కాబట్టి ఎవరో ఈ సీమోన్ అని ఆయన. యాకోబు గారు మరణించిన తర్వాత ఆ యెరూషలేముకి బిషప్గా ఎవరిని నియమించారంటే సీమోను గారిని నియమించారు. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ యాకోబు కజిన్, ఆయన మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఆ ప్లేస్లో యెరూషలేముకి 2వ బిషప్గా ఎవరిని అపాయింట్ చేశారంటే ఈ జేమ్స్ గారి తర్వాత ఈ సీమోన్ గారిని అపాయింట్ చేశారు. ఎందుకు అపాయింట్ చేశారంటే ఈ సీమోన్ గారికి ఉన్న ప్రత్యేక, ఈయన కజిన్ ఆఫ్ ద లార్డ్,
యేసు ప్రభు యొక్క కజిన్ బ్రదర్ అంటాం కదా, కజిన్ బ్రదర్ కాబట్టి ఆయనకి ఆ యొక్క బాధ్యత రెండో బిషప్గా ఇచ్చారు. అంటే ఈ నలుగురు యేసు ప్రభుకి ఉన్న నలుగురు సహోదరులన ఎవరు మన వాక్యంలో చదివామో వాళ్ళు రియల్ సహోదరులు కాదు, వాళ్ళు కజిన్స్ అని చెప్పడానికి బలమైన ఆధారం ఏంటంటే 4వ శతాబ్దంలో యూసేబియూస్ అనే హిస్టోరియన్ రాసిన పుస్తకం నుంచి నేను మీ కొరకు ఈ మ్యాటర్ నేను చదువుతున్నాను. మీరైనా ఇంటర్నెట్లో తర్వాత చెక్ చేసుకోవచ్చు. యూసేబియూస్ చర్చ్ హిస్టరీ 4వ పుస్తకం పారాగ్రాఫ్ 22. సో జేమ్స్ గారు మరణించిన తర్వాత ఆయన స్థానంలో జేమ్స్ అంటే యాకోబు గారు అంటే మొదటి బిషప్ ఆయన దేనికి, యెరూషలేముకి. ఆయన మరణించిన తర్వాత ఆయన ప్లేస్లో ఎవరు నియమించారండి అంటే, ఇదిగో ఆయన మరణించిన తర్వాత సీమోన్ అనే వ్యక్తిని మరి వారు బిషప్గా నియమించారు. ఈ సీమోన్ అంటే ఎవరో కాదు, కజిన్, యేసు ప్రభు యొక్క కజిన్. ఈ కజిన్ గురించి ఆయన సోదరులు మన మధ్య లేరా అని చెప్పిన యాకోబు, యోసేపు, సీమోను, యోధాలు. అంటే యాకోబు బిషప్ అయ్యారు, సీమోను గారు కూడా బిషప్ అయ్యారు యెరూషలేముకి ఒకరి తర్వాత ఒకళ్ళు అని ఎవరు అంటున్నారు? ఇది ఇప్పుడు నా మాట కాదు, ఎవరి మాట? హిస్టోరియన్, చరిత్రను రాసినటువంటి, చర్చి హిస్టరీని రాసినటువంటి యూసేబియూస్ అన్న మాటలు. ఇంకో మాట కూడా ఆయన అన్నాడు, యూసేబియూస్ ఏమన్నాడు? ఆఫ్టర్ ద మార్టర్ టైమ్ ఆఫ్ జేమ్స్, the capture of Jerusalem which immediately followed, the story goes that those of the apostles and of the disciples of the Lord who are still alive came together from every place with those who were, humanly speaking, of the family of the Lord, for many of them were then still alive, and they all took counsel together as to whom they ought to adjudge worthy to succeed James, and all unanimously decided that Simon, the son of Clopas, whom the scripture of the gospel also mentions, was worthy of the throne of the diocese there. అదే మాట ఈ యొక్క యోసేబియూస్ రాసిన మాట. యాకోబు గారి తర్వాత ఇదిగో వాళ్ళ కజిన్ అయినటువంటి సీమోను. ఎవరు ఈ సీమోను? ద సన్ ఆఫ్ క్లోపాస్. ఈ సీమోన్ ఎవరు? యేసు ప్రభుకి కజిన్ అవుతాడు, క్లోపాస్ యొక్క కొడుకు. ఈ సీమోనుకు తండ్రి ఎవరు? క్లోపాస్. తల్లి ఎవరు? మరియా. మరి అంటే మరియ తల్లి కాదు, రెండో మరియా. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది, కానీ చూడండి ప్రియులారా, అర్థం చేసుకోండి. He was, so it is, a cousin of the Savior, for Hegesippus related that Clopas was the brother of Joseph. ఈ క్లోపాస్ అసలు ఎవరు అంటే, ఈ క్లోపాస్ గారికి పునీత జోసెఫ్ గారికి బ్రదర్ అవుతాడంటే మళ్ళా వాళ్ళ నెవ్యూ, లేకపోతే వాళ్ళ యొక్క నెవ్యూ, లేకపోతే వాళ్ళ యొక్క కజిన్ అయి ఉంటారు. చాలామందికి మరియమ్మ అనే పేరు ఆ రోజుల్లో ఉండేది. తర్వాత మన తెలుగులో లాగా చిన్నమ్మ కొడుకు, పెద్దమ్మ కొడుకు, బాబాయ్ కొడుకు, పెద్దనాన్న కొడుకు, ఈ తేడాలు చెప్పడానికి వాళ్ళ భాషలో పరిమితులు ఉన్నాయి కాబట్టి సోదరులు అనే మాట వాడేవారు అని ఇప్పుడు దాకా నేను ఈ ఆధారంగా చేసుకొని చెప్తాను. మళ్ళీ యోసేబియూస్ ఇంకోటి కూడా రాశాడు. ఎవరి గురించి రాశాడంటే, ద సేమ్ రైటర్ సేస్ దట్ గ్రాండ్ సన్స్ ఆఫ్ ద సో కాల్డ్ బ్రదరన్ ఆఫ్ ద సేవియర్ నేమ్డ్ జోడాస్, brethren of the Savior named Judas survived to the same reign after they had given in the time of Domitian the testimony already recorded of them in behalf of the faith in Christ. He writes thus, they came therefore and presided over every church as witness belonging to the Lord's family. So our grandsons, the same writer says that the other grandsons of one of the so-called brothers of Savior named Judas. అంటే ఈ యొక్క జోడాస్ యొక్క గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఈ ప్రార్థనా సమావేశాల్లో పాల్గొనేవాళ్ళు. ది ప్రిసైడెడ్ ఓవర్ అంటే వాటిని సమావేశాలు నిర్వహించేవారు. ఈ జోడాస్ అంటే యోధా ఎవరో అంటే ఎవరో కాదా, యేసు ప్రభుకున్న 4 సహోదరులు అన్నారు కదా, ఆ సహోదరుల 4వ వాడు యోధా. ఈ యోధా కాబట్టి ప్రియులారా, మీరు అర్థం చేసుకుంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ అలా మీ బైబిల్లోనే చూశారు కదా 3 మరియాలు ఉన్నట్లు. మగ్దల మరియమ్మ, పరిశుద్ధ కన్య మరియమ్మ,
పరిశుద్ధ కన్య మరియం అంటే మరియ తల్లి యొక్క సహోదరి ఇంకొక మరియా, ఆ ఇంకొక మరియ భర్త పేరు క్లోఫా. ఆ క్లోఫా కుమారుడు ఎవరు అంటే సీమోన్ అని ఉంది. ఇంకో చోట్ల ఈ క్లోఫా కుమారుడు ఆ మరియమ్మకున్న ఇద్దరు కుమారులు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే మనం చూసాం. ఆమెకున్నటువంటి ఇద్దరు కుమారులు ఇందాక నేను వాక్యంలో మత్తయి శుభవార్తలో చదివాను. వాళ్ళకున్న ఇద్దరు కుమారుల పేరు ఏంటమ్మా అంటే మళ్ళీ చదువుతున్నాను. అక్కడ చూడండి, మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 56లో మగ్దలేన మరియమ్మ, యాకోబు యోసేపుల తల్లి యగు మరియమ్మ. కాబట్టి స్లోగా ఈ పదాలు ఇంకోసారి ధ్యానం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియారా క్షమించాలి, సమయం ఎక్కువైపోతుంది. ఇప్పుడు వేరే ఆధారాలు కొద్దిగా స్పీడ్గా, మిగతా మీకు తెలుసు, అవి కొంచెం స్పీడ్గా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. రెండోది ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభు శిలువ కింద మరణించినప్పుడు ఆ శిలువ కింద ఆ ముగ్గురు స్త్రీలు ఉన్నారు. యోహాను సువార్త ప్రకారం యోహాను గారు కూడా ఉన్నారు. మరి నిజంగా వీళ్ళు నలుగురు సొంత అన్నదమ్ములైతే మరి మరి అలా వాళ్ళ అన్నయ్యకి అలా జరుగుతుంటే అలా వదిలేసి వెళ్ళిపోతారా? చూడండి, యోహాను శుభవార్త మళ్ళీ ఇంకోసారి యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతాను. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నిజంగా వేరే అన్నదమ్ములుంటే యేసు ప్రభువుకి తన తల్లిని శిష్యుడికి అప్పగించాల్సిన పని ఏంటండి? సొంత అన్నదమ్ములకి అప్పగించేవాడు కదా. సొంత అన్నయ్యలకే అప్పగించాల్సిన పని లేదు. వాళ్ళ సొంత అన్నయ్య తమ్ములే యేసు ప్రభుని తన వెంట తీసుకొని వెళ్ళేవారు. మరి వారు తీసుకొని వెళ్ళలేదంటే కారణం ఏంటి? యేసు ప్రభుకి బ్లడ్ రిలేషన్ వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, తన సొంత తల్లిని అక్కడ ఒంటరిగా వదిలిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, బాధ్యత కలిగిన ఒక కుమారుడుగా తన తల్లిని ఒక దిక్కులేని స్త్రీగా వదిలిపెట్టడానికి ఇష్టం లేక తాను ప్రేమించినటువంటి తన శిష్యుడికి, ఇదిగోయ్యా నా తల్లి నీకు అప్పగిస్తున్నానంటే యేసయ్య మీద ఉన్న ప్రేమతో ఆ శిష్యుడు ఆ తల్లిని తన ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ వెరీ క్లియర్. సిన్స్ హీ హ్యాడ్ నో అదర్ బ్రదర్స్ టు టేక్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ మదర్, జీసస్ gave or the entrusted his mother to his beloved disciple John. మూడో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ప్రియులారా, యోసేపు గారు ఎవరంటే పరిశుద్ధ గ్రంథమే చెబుతుంది ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు, దైవ భయము కలిగినటువంటి వాడు. ఆయన యాక్చువల్లీ మరియ తల్లిని వదిలించేసుకోవాలనుకున్నాడు. ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందని తెలిసిందో ఆయన ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ ఆయన వదిలించుకోవాలన్న సమయంలో ఏం జరిగింది? మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనం మీరు చూసినట్లయితే, ఆమె భర్త యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. వదిలించుకోవాలనుకున్నాడు. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్యయగు మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వల్ల గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఇవన్నీ చెప్పి చదువుకుంటా వెళితే లాస్ట్లో మనం ఏం చూస్తామంటే, ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. అది చదువుకుని వెళ్ళిన తర్వాత, నిద్ర నుండి మేల్కొని యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లే తన భార్యను స్వీకరించెను. ప్రైజ్ ద లార్డ్. యోసేపు నీతిమంతుడు, దైవ భయము కలిగినటువంటి వాడు. తన దగ్గర ఉన్న స్త్రీ మామూలు స్త్రీ కాదు, ఆమె దేవునికి తల్లి. పవిత్రాత్మను పొందుకొని పవిత్రాత్మ ప్రేరణ వలన గర్భం ధరించింది అని తెలుసుకున్న వ్యక్తి ఈ దైవ భయము కలిగిన యోసేపు
నీతిమంతుడకు యోసేపు ఇంత తెలుసు కూడా ఈయన దేవునికి చెందినటువంటిది, దేవునికి తన జీవితము అంకితము చేసుకున్నట్టుది అటువంటిది, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి స్త్రీ అని ఒక ఏమంటారు ఇంగ్లీష్లో రెవరెన్షియల్ ఫియర్ అంటే ఆమెను ఒక అలా చూశారు యోసేపు గారు. చాలా గౌరవంగా మరియ తల్లిని చూశారు ఆయన. ఈమె నాకు చెందిన ఆమె కాదు, ఈమెకు దేవునికి చెందినటువంటిది, దేవుని చేత ఎన్నిక చేసుకోబడినది, దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడినది, ప్రభువు కొరకు ప్రత్యేక విధంగా ఏర్పరచబడినది అన్నటువంటి దైవ భయము ఈ యొక్క యోసేపు గారిలో ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన ఎప్పుడు మరియ తల్లిని వేరే చూపులతో చూడలేదు. దేవుని తల్లిగా చూశాడు, పవిత్రాత్మను పొందుకున్న స్త్రీగా చూశాడు, అభిషేకించబడిన స్త్రీగానే చూశాడు. కానీ ఎప్పుడు ఆమెను తప్పుడు ఉద్దేశంతో, పాపము చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు చూడలేదు. వాక్యం చెప్పినట్లుగా ఆయన నీతిమంతుడు, ఈజ్ ఎ ఆనెస్ట్ మ్యాన్, దైవ భయం కలిగిన వాడు. ముందు వదిలించుకోవాలనుకున్న దోత చెప్పిన తర్వాత దైవ భయానికి, దైవ చిత్తానికి తల వంచి దైవ భయముతో తన భార్యకు మరియమ్మని తన భార్యగా స్వీకరించాడు. కానీ ఈమె దేవునికి చెందినది, షీ బిలాంగ్స్ టు గాడ్, పవిత్రాత్మ వలన గర్భం ధరించింది కాబట్టి ఆమెను ఉన్నత స్థానంలోనే ఉంచాడు. కానీ మనకలాగా చెడు ఆలోచనలతో ఆయన ఎప్పుడు లేడు. కాబట్టి ఆయన మళ్ళా దేవునికి సంబంధించిన స్త్రీ అని తెలిసి, పవిత్రాత్మ వల్ల గర్భం ధరించిందని తెలిసి మళ్ళా తప్పు చేయడానికి వీలు లేదు. ఇది 3వ ఆర్గ్యుమెంట్. 4వ ఆర్గ్యుమెంట్ ఏంటి ప్రియులారా? కానా పెళ్లిలో జరిగిన సంఘటన. కానా పెళ్లిలో ఏం జరిగింది? అక్కడికే మరియ తల్లి, యేసు మరియు యేసు ప్రభు శిష్యులు అక్కడ ఆహ్వానింపబడ్డారు. మనం అక్కడ ఒకసారి వాక్యంలో చూద్దాం. నిజంగా రక్త సంబంధికులే ఉంటే వాళ్ళు కూడా ఆ యొక్క విందుకు ఆహ్వానింపబడి ఉండాలి కదా. చదువుతాను. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు మీ కొరకు చదువుతున్నాను. 3వ రోజున గలిలయలోని కానాపల్లిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. ప్రైజ్ ద లార్డ్. మరి అన్నదమ్ములను పిలవలేదా? అక్క చెల్లెల్ని పిలవలేదా? అన్నదమ్ములు కూడా పిలవాలిగా. మరియ తల్లి అక్కడ ఉంది. మరి అలా మనం అనుకున్నట్లే ఈ నలుగురు బ్రదర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు? యాకోబు, యోసేపు, సీమోను, యోదాలు, వాళ్ళు కూడా పిలవబడాలి కదా. మరియ తల్లిని పిలిచారు, యేసయ్యని పిలిచారు. సరే, యేసయ్య గొప్పవాడు కాబట్టి స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చాడని అనుకుందాం. కానీ అప్పటికి యేసయ్య ఏ అద్భుతం చేయలా. ఆయన బైబిల్ గ్రంథం ప్రకారం ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి? యోహాను శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనం. ఈ విధంగా యేసు గలిలయలో కానా అనే పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసిన మొట్టమొదటి అద్భుతం కానా పల్లెలో. ఆ అద్భుతం చేయడానికి ముందుగానే మరి యేసయ్యని పిలిచారు. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడి. మరి నిజంగా అన్నదమ్ములు ఉంటే వాళ్ళు కూడా అన్నదమ్ములు కూడా యేసు, మరియ తల్లి మరియు మరియ తల్లి, యేసు, మిగిలిన అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు కూడా ఆ పెళ్లికి ఆహ్వానింపబడ్డారని రాయాలి కదా. సరే, అక్కల చెల్లెల్ని పక్కన పెట్టేసండి, నలుగురు సహోదరులైనా ఉండాలి కదా అక్కడ. వాళ్ళని ఎందుకని పిలవలేదు? వాళ్ళు రక్త సంబంధికులు కాదు కాబట్టి వాళ్ళ పేర్లు లిఖించబడలేదు. లేకపోతే అక్కడ ఉండాలి కదా. 5వ ఆర్గ్యుమెంట్ ప్రియులు, అది చాలా సింపుల్. నా ఆలోచన ఇది ఏంటంటే, సరే అన్నా చెల్లెళ్ళు ఉన్నారు అంటున్నాం. నేను చెప్పాను వాళ్ళు అన్నా చెల్లెళ్ళు కాదు, కజిన్స్, నెఫ్యూస్ అని చెప్పాను. నేను చెప్పడం కాదు, ఆ గ్రంథాలు చూస్తే మీకు అరమాయిక్ భాషలో, హీబ్రూ భాషలో ఆ తేడా లేదు కాబట్టి వాళ్ళని బ్రదర్స్, సిస్టర్స్ అని రాశారు. నిజంగా బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నాం అనుకున్నామండి. యేసు ప్రభు తర్వాత ఎవరు పుట్టారు? మీ ఉద్దేశం ప్రకారం చెప్పండి. హూ ఇస్ యేసు ప్రభు తర్వాత సెకండ్ ఎవరు పుట్టారు మరియ తల్లికి? యాకోబు గారు పుట్టారా? ప్రూఫ్ ఏంటి?
యేసు ప్రభు ఏ వయసులో ఉన్నప్పుడు యాకోబు గారు పుట్టారు? సరే, యాకోబు గారు తర్వాత ఎవరు పుట్టారు? ఫస్ట్ యేసయ్య అనుకుందాం మాట వరుసకి. యాకోబు గారు పుట్టారు. ఎప్పుడు పుట్టారు? ఆయన పుట్టినప్పుడు యేసయ్య వయసు ఎంత ఉంది? ఆయన తర్వాత ఎవరు? యోసేపు గారు పుట్టారా యాకోబు గారి తర్వాత? వాళ్ళు ఎప్పుడు పుట్టారు? సీమోను ఎప్పుడు పుట్టాడు? యోధా ఎప్పుడు పుట్టాడు? ఏమండి మీరు అనొచ్చు, ఏంటంటే ఫాదర్ గారు పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారండి, యాకోబు ఎప్పుడు పుట్టాడు, యోసేపు ఎప్పుడు పుట్టాడు, సీమోను ఎప్పుడు పుట్టాడు, యోధా ఎప్పుడు పుట్టారు అంటారు ఏంటండి అనొచ్చు మీరు. పిచ్చి ప్రశ్న కాదండి, మనకి అవ్వాదం యొక్క పిల్లల గురించే స్పష్టంగా రాశారు. ఇస్సాకుకి ఎంతమంది పిల్లలు స్పష్టంగా రాశారు. యాకోబు కూడా పిల్లలు ఎంతమంది పుట్టారు, ఎవరు ఎప్పుడు పుట్టారు, బెన్యమీన్ ఏంటి, యోసేపు ఏంటి, ఈ యోసేపు చరిత్ర ఇంత క్లియర్గా. సరే, ఎందుకు నూతన నిబంధనలు యేసుక్రీస్తు వంశావళిని అబ్రహాం నుంచి మొత్తం రాసుకొచ్చారు లిస్ట్ క్లియర్గా. ఇంత క్లియర్గా రాసిన వాళ్ళు మరి యేసు ప్రభువుకి నిజంగా రక్త సంబంధికులు ఉంటే, ఇదిగో ఆయన తర్వాత ఈ ఫలానా ఈయన పుట్టాడు, ఆయన పెరిగిన 2 నెలలకి అంటే కొన్ని సంవత్సరాలకి ఈయన పుట్టాడు, తర్వాత ఇంకో సంవత్సరానికి ఆ క్లియర్గా రాయాలిగా, క్రోనలాజికల్గా. మీరు ఆలోచించండి, మత్తయి శుభవార్తలో ఎప్పుడెప్పుడో చరిత్ర రాసిన వాళ్ళు చూడండి, యేసుక్రీస్తు వంశావళి దావీదు చూడండి, మత్తయి శుభవార్త 1:1-2 వచ్చిన మీ కొరకు చదువుతాను. దావీదు కుమారులను అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకుకు తండ్రి, ఇస్సాకు యాకోబు తండ్రి, యాకోబుకు యోధాకు అతని సోదరులకు తండ్రి, యాకోబు యోధాకు అతని సోదరులకు తండ్రి. ఇలా పేరు వేసుకుంటే ఆ చరిత్ర అంతా ఉంటుంది, జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అరే, అబ్రహాము నుంచే అంత రాసుకొచ్చిన వాళ్ళు క్లియర్గా యేసు ప్రభువుకి నిజంగా అన్నాదమ్ములుంటే, ఇదిగో ఫలానా ఈయన పుట్టాడు, ఆయన తర్వాత ఈయన పుట్టాడు, ఆయన తర్వాత ఈయన పుట్టాడు, తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈయన పుట్టాడు, యేసు ప్రభువుకి 2వ ఫ్యామిలీలో సిబ్లింగ్ ఈయన అని రాయలేరా? ఎందుకు రాయలేదు? అన్నదమ్ముల గురించి ఎందుకు రాయలేదు? నిజంగా బ్లడ్ రిలేషన్ ఉంటే క్లియర్గా యేసు ప్రభు తర్వాత ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకొక ఆయన పుట్టాడు, తర్వాత ఇంకొక ఆయన పుట్టాడు అని రాయొచ్చుగా. రాయలేదు. ఎందుకు రాయలేదు? నా అభిప్రాయం ఇది. నిజంగా ఉంటే రాసేవాళ్ళు. వీళ్ళు కజిన్స్ కాబట్టి పెద్ద సీరియస్ తీసుకోలేదు వాళ్ళు. తర్వాత ప్రియులారా, 6వ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, బైబిల్లో ప్రతి మాటని మాటలాగా తీసుకోకూడదు. ఇప్పుడు నేను ప్రతి ప్రసంగంలో ప్రభునందు ప్రియ సహోదరులారా అంట. సహోదరులారా అంటే అందరూ నాకు అన్నా చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అయిపోరు. ప్రభునందు ప్రియ సహోదరులారా అంటున్నాను. ఇది మీకు క్లియర్గా ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే, మనం మాట తీసుకుంటే ప్రమాదాలు ఉన్నాయి. ఉదాహరణకి పౌలు గారు ఒనేసిముస్ అనే ఒక బందీని నా కుమారుడగు ఒనేసిముస్ అని రాస్తాడు. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది చూడండి, అది ఫిలోమోనికి రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనం ఇంగ్లీష్లో ఉంటుంది. ఐఎమ్ అపీలింగ్ టు యూ ఫర్ మై చైల్డ్ ఒనేసిముస్ whose father I have become during my imprisonment. ఇది చూడంగానే ఎవరైనా బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు పౌలు గారిని అపార్థం చేసుకుంటారు. ఒనేసిముస్, నా కుమారుడగు ఒనేసిముస్ గురించి నేను నీకు రాయుచున్నాను. ఫిలోమీనుకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనంలో, నేను చెరసాలలో ఒనేసిమునకు తండ్రిగా మారాను, ఆ బిడ్డ కొరకు నేను ఒక మనవి చేయుచున్నాను అని పౌలు గారు అంటున్నారు. సరే, ఇక్కడ మారానన్న పదం ఉంది. కొన్ని బైబిల్ నుండి నా కుమారుడగు నేను జైల్లో ఉన్నప్పుడు ఒనేసిముస్ అనే వ్యక్తికి తండ్రి అయ్యాను. తెలియని వ్యక్తి ఏమనుకుంటాడు అంటే, పౌలు గారు జైల్లో ఆయన తప్పు చేశాడా, ఆయన ఒక తండ్రి అయ్యాడా అనుకుంటారు. కానీ తండ్రి ఏ తండ్రి? ఆధ్యాత్మిక తండ్రి, స్పిరిచువల్ తండ్రి అయ్యాడు, శారీరక తండ్రి కాదు. కాబట్టి బైబిల్ని మాటకు మాట పదానికి పదాన్ని తీసుకోకూడదు. మనం ఇంకా లోతుగా లోపలికి వెళ్ళి అధ్యయనం చేయాలి.
ఇక్కడ సహోదరు అనగానే ఒకేసారి సొంత బ్లడ్ రిలేషన్ అనుకోకూడదు. ఇక్కడ లేకపోతే పౌలు గారు కూడా నా కుమారుడు ఒనేసిముస్ అంటే నా కుమారుడు అంటే ఏంటి? మై సన్ అంటే పౌలు గారికి సొంత కొడుక కాదు కదా, ఆధ్యాత్మిక తండ్రి, స్పిరిచువల్ ఫాదర్ అయ్యాడు ఆయన, అంతేగాని శారీరకంగా తండ్రి అవ్వలేదు. కాబట్టి కానీ బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు ఏమంటారు, అది చదివిన వెంటనే బైబిల్లోనే ఉంది కదండి, పౌలు గారు అంటున్నాడుగా నా కుమారుడు ఒనేసిముస్ గురించి నేను మనవి చేస్తున్నాను అంటున్నాడు కదా, సో పౌలు గారికి ఏదో సీక్రెట్ అఫైర్ ఉందా, పౌలు గారికి ఇంకో పిల్లలు ఉన్నారా అని ఎవరైనా ఇంటర్ప్రిట్ చేస్తే ఏమైంది, అది తప్పుడు బోధ అయింది. కాబట్టి బైబిల్ని డోంట్ టేక్ వర్డ్ ఫర్ వర్డ్. తర్వాత 7వ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ప్రియులారా, మరియ తల్లి వివేకము గల స్త్రీ. షీఈ్ ఎ ఉమెన్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానము కలిగిన స్త్రీ మరియ తల్లి. ప్రియులారా, ఆమె ఏమంది, ఇదిగో నేను ఫస్ట్ ప్రశ్న అడిగింది, క్లారిఫై చేసుకుంది. ఎలా దేవదూత వచ్చినప్పుడు మరి నువ్వు గర్భవతివై బిడ్డను కంటావు అంటే ఇది ఎట్లు సంభవించును, ఇది ఎట్లా కుదురుద్ది, నేను పురుషుని ఎరుగను కదా అంటే అప్పుడు దేవదూత వివరణ ఇచ్చిందమ్మా, ఇదిగో దేవుని సర్వోన్నతుని శక్తిని నిన్ను ఆవరిస్తుంది, నీ చుట్టమగు ఎలిజబెత్తును చూడము, ఆమె కూడా గర్భము ధరించింది, 6వ మాసము, దేవునికి అసాధ్యమైన ఏది లేదు, నీకు కుమారుడు పుడతాడు, ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలన్నప్పుడు ఆ డౌట్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇట్స్ ఫెయిత్ సీకింగ్ అండర్స్టాండింగ్, ఆమె అర్థం క్లారిఫికేషన్ కోరింది, దూత క్లారిఫై చేసింది. అప్పుడు మరియ తల్లి ఇంకేమంది, ఇదిగో నేను ప్రభు దాసురాలు అనంది, నీ మాట చొప్పున నాకు జరుగును కాదు, నేను దేవుని దాసిని, సరే నేను నా జీవితాన్ని దేవుడికి సమర్పించేస్తున్నా, ఏ నరుడికి నేను సమర్పించను, నా జీవితాన్ని నేను దేవునికి సమర్పించేస్తున్నా, నేను దేవుని దాసిని అని అంది. సరే బిడ్డలను కంది, యేసయ్యని కంది. దేవదూతలు గ్లోరియా పాడుతుంటే చూసింది మరియ తల్లి. 3 రాజులు కానుకలు తీసుకుని చూడటం మరియ తల్లి చూసింది. తర్వాత సిమియోన్ అన్నాడు, అమ్మా ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోతుంది అని మరియ తల్లితో అలనాడు సీమోన్ అన్నాడు, దైవజనుడైనటువంటి సీమోన్. ఇవన్నీ మరియ తల్లి కల్లారా చూసింది. ఇంత చూసిన ఆవిడి ఒక మహారాజుకే, సర్వోన్నతుని కుమారునికే జన్మనిచ్చిన ఏమా ఇంకా మళ్ళీ తన గొప్ప స్థితిని, గొప్ప స్థాయిని వదిలిపెట్టి తన శరీరాన్ని మలినము చేసుకుంటుందని అనుకుంటే మన పొరపాటు. దేవుడికే జన్మనిచ్చి దూతల్నే కల్లార చూసి గ్లోరియా పాడటం, 3 రాజులు వచ్చి అక్కడ నమస్కరించి తమ సంచులను విప్పి కానుకలను సమర్పించి తోక చుక్కను చూసినామా, ఇవన్నీ చూసినామా, దేవునికి అంకితమైనామా, మళ్ళా తన అంత ధన్యతను పక్కన పెట్టేసి ఒక సామాన్య స్త్రీలాగా పాపం చేసే ఆ యొక్క స్కోపు లేదు. ఆమె క్రీస్తు కొరకు బతికింది, క్రీస్తు కొరకు మరణించింది. తన జీవితం తన బిడ్డే అనుకుంది, నా బిడ్డే. ఎంతమంది స్త్రీలు ఈ లోకంలో ఉండలేదండి. ఒక పిల్లోడు పుట్టిన తర్వాత ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి, కొంతమంది నాకు భర్త, నా కొడుకు నాకు చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. మామూలు మనుషులే అలా ఉన్నారు. మరి దేవుడికే జన్మనిచ్చి అంత ధన్యత పొందిన ఆవిడే, దేవదూతతోనే సంభాషించిన ఆవిడే, ఇంత ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి ఈమె మళ్ళా వెళ్ళి ఇంకో వ్యక్తితో పాపం చేసుకుంటుంది అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక ఉదాహరణ. వాళ్ళ యెరూషలేముకి యేసయ్యని తీసుకెళ్లారు. లూకా శుభవార్త 2వ అధ్యాయం మనం ఇప్పుడు బైబిల్లో చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 22వ వచనం నుంచి మీ కొరకు నేను చదువుతాను. యెరూషలేము దేవాలయములో శిశు సమర్పణ అని ఒక అధ్యాయం ఉంది. అక్కడ మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకోవాల్సిన దినములు వచ్చినవి, ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలును యెరూషలేమునకు తీసుకొని వెళ్ళిరి. ప్రైజ్ ద లార్డ్. అక్కడ చదువుకుంటే చట్ట ప్రకారం ఒక జత గొవ్వలనే అట్లా వెళ్తూ ఉంటుంది వాక్యం. ఏం జరిగింది మరి యేసు ప్రభు ఏం జరిగాం, యేసు ప్రభు ఎప్పుడు మోషే చట్ట ప్రకారం వారు శుద్ధి గావించుకోవాల్సిన దినములు వచ్చినప్పుడు ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడి ఉన్నది కదా అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడినట్లు మరియమ్మ యోసేపులు బాలును యెరూషలేమునకు తీసుకొని వెళ్ళిరి. మరి యెరూషలేముకు
యేసయ్యను తీసుకొని వెళ్ళారు కదా. మరి ఆ టైంలో యేసయ్య వెళ్ళిన టైంలో మరి మిగతా పిల్లలు ఎక్కడ ఉన్నారు? మిగతా పిల్లలతో కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు యేసు ప్రభుకు 10, 11, 12 సంవత్సరాలు మరి ఉంటుంది కదా. అన్ని సంవత్సరాలు కలిగినటువంటి యేసయ్య మరి ఆయన వెళ్ళినప్పుడు మరి మిగిలిన వాళ్ళు ఎక్కడ? సుమారు ఏజ్ ఎంత? యేసు ప్రభుకు వయసు ఎంత ఉంటుంది? ఆయన యెరూషలేము దేవానికి వెళ్ళినప్పుడు సుమారు అసలు ఆయన వయసు ఉదాహరణ అనుకుందాం ప్రియుల, 12 సంవత్సరాలు. మన అందరికీ తెలుసు అది. యేసు ప్రభుకు 12 సంవత్సరాల వయసులో వాళ్ళు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. మరి యేసు ప్రభుకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకా 4 అన్నదమ్ములు అన్నాం కదా. ఆ 4 అన్నదమ్ములు లెటస్ యాకోబుకి, యేసు ప్రభు 12 ఉంటే పిల్లలు ఉంటే కనీసం 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు ఒకళ్ళు పుట్టేవాళ్ళు కదా. ఇక్కడ యాకోబు గారికి లెటర్సే 12 యేసయ్యకి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలప్పుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఆ యేసయ్యకి 12 సంవత్సరాలు ఉంటే రెండో ఆయనకు ఉదాహరణ యాకోబు అనుకుందాం, ఆయనకు ఒక 8 సంవత్సరాలు, లేకపోతే యేసేపుకి 6 సంవత్సరాలు, సీమోనికి ఒక 4 సంవత్సరాలు, లాస్ట్లో యోధాకి 1-2 సంవత్సరాలు. అంటే ఒకళ్ళు సంఖలో ఒక ఇద్దరు యేసేపుకి ఆ ఎడం పక్కన యేసేపు చేయి ఒకళ్ళు, కుడి పక్కన ఇంకొకళ్ళు పట్టుకొని యేసయ్య 12 సంవత్సరాలు ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే మరి మిగిలిన 4 తమ్ముళ్ళు కూడా యెరూషలేము దేవాలయానికి వీళ్ళతో పాటు వెళ్ళాలి కదా. సరే ఈ పిల్లల్ని తీసుకెళ్ళకపోతే ఈ పిల్లల్ని ఎక్కడైనా ఉంచెళ్ళాలి కదా. మరి ఆ ప్రస్తావన రాయలేదేంటి? మరి ఇంకా అక్కా చెల్లెళ్ళు అన్నారు, సోదరీమణులు, మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మరి ఫ్యామిలీ కుటుంబ సమేతంగా మనం ఒక తీర్థయాత్రకి వెళ్తే కుటుంబ సమేతంగా వెళ్తాం, లేకపోతే ఆ పిల్లల్ని ఎక్కడైనా పెట్టి వెళ్తాం. ఇక్కడ 2 పాసిబిలిటీస్. నిజంగా అన్నదమ్ములు ఉంటే యాకోబు, యోసేపు, సీమోను, యోధాలు ఉంటే వాళ్ళ పేర్లు కూడా ఆయన 12 సంవత్సరాలు అప్పుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు కాబట్టి అప్పుడేం రాయాలి? పిల్ల పాపలతో వెళ్ళిరి. యేసేపు మరియలు యేసయ్యకు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మిగిలినటువంటి అన్నదమ్ములతో కలిసి వెళ్ళి అక్కడ యేసయ్య తప్పిపోయారు కదా. యేసయ్య కాదు తప్పిపోయేది అప్పుడు 12 సంవత్సరాలు, వీళ్ళు తప్పిపోయేవాళ్ళు. మిగిలినటువంటి యాకోబు, యోసేపు, సీని ఇంకా ఇదంతా చిన్నవాళ్ళు కదా, వీళ్ళు తప్పిపోయేవాళ్ళేమో నిజంగా ఉంటే. లేకపోతే ఆ 4 అన్నదమ్ముల్లో ఎవరైనా ఒకళ్ళు యేసయ్యతో పాటు అక్కడ యెరూషలేము దేవాలయంలో ఉండేవాళ్ళు, యేసయ్య చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. అన్నదమ్ములు వెంటనే వదిలిపెట్టరు కదా, ఎవరో ఒకళ్ళు పక్కన ఉంటూనే ఉంటారు, ఆడుతూ ఉంటారు. లేకపోతే ఆ 4 ఎవరైనా ఒకళ్ళు యేసు ప్రభుకి ఫేవరెట్ తమ్ముడు అయి ఉంటారు, ఉండుంటారు. మరి ఎందుకు రాయలేదు? వాళ్ళు సొంత అన్నదమ్ములు కాదు కాబట్టి వాళ్ళ గురించి రాయవాళ్ళలేదు. లేకపోతే వాళ్ళని ఎక్కడైనా పెట్టుంటే ఆ మిగిలిన అన్నదమ్ముల్ని 4 అన్నదమ్ములను ప్రయాణానికి ఇబ్బంది పడకుండా వేరే చోట ఉంచిరి అన్న బైబిల్లో రాయాలి కదా. అది కూడా రాయలేదు. ఎందుకు రాయలేదు? బికాజ్ దే ఆర్ నాట్ బ్లడ్ రిలేషన్. వాళ్ళు రక్త సంబంధికులు కాదు కాబట్టి వాళ్ళ గురించి రాయలేదు ప్రియులారా. ఇదొక ఆర్గ్యుమెంట్. తర్వాత 9వది చాలా ముఖ్యం నా ఉద్దేశంలో. 9వ ఆర్గ్యుమెంట్ ఏంటి? యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయంలో మనం చూడాలి ప్రియులారా ఈ మాట. ఇది మరియ తల్లి గర్భానికి సంబంధించింది. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం, ప్రభువు నాతో ఈ ద్వారము మూసివేయబడి ఉండునే కానీ మరలా తెరవబడదు, దీని గుండా ఎవరూ పోజాలరు, ఇశ్రాయేలు దేవుడును ప్రభువుడైన నేను దీని గుండా ప్రవేశించితిని కనుక ఇక మీదట ఇది సదా మూయబడి ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చదివితే, అయినను పరిపాలనము చేయు రాజు మాత్రము దీని గుండా పోయి నా సన్నిధిలో పవిత్ర నైవేద్యమును అని అలా ఫర్దర్ మన వాక్యంలో చదువుకుంటాం. సో ముఖ్యంగా 2వ వచనం ఏమన్నారంటే, ఇంకోసారి చదువుతాను, ఈ ద్వారము మూసివేయబడి ఉండునే కానీ
మరలా తెరవబడదు. ఎందుకు మరలా తెరవబడదు? ఎందుకంటే కారణం చెప్తున్నా, దీని గుండా ఎవరూ పోజాలరు. ఇశ్రాయేలు దేవుడును ప్రభుడైన నేను దీని గుండా ప్రవేశించితును కనుక ఇక మీదట ఇది సదా మూసివేయబడి ఉన్న. ప్రైజ్ అలా. ఈ ద్వారం ఏంటంటే మరియ తల్లి గర్భం. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ ద్వారము గుండా ఆయన వచ్చారు కాబట్టి అది ఇంకెప్పుడు మూసివేయబడి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు అది మూయబడి ఎప్పుడు తెరవబడదు. ఎప్పుడు మూయబడి ఉంటుందే కానీ మరలా తెరవబడదు. కాబట్టి ఈ బైబిల్లో ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 44:2 మళ్ళీ చెప్తున్నా. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము, ఈ ద్వారము మూసివేయబడి ఉండునే కానీ మరలా తెరవబడదు, దీని గుండా ఎవరూ పోజాలరు. ఇశ్రాయేలు దేవుడును ప్రభువుడైన నేను ఈ ద్వారం గుండా వెళ్ళా కాబట్టి ఇంక వేరేవారు వెళ్ళటానికి ఆస్కారం లేదు. ఇది ఎప్పుడూ మూయబడి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి గర్భం దేవాలయం. ఆ దేవాలయం ద్వారం గుండా యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చిన తర్వాత ఆ ద్వారం, ఆయన కింగ్ అండి, చక్రవర్తి ఉన్న కుర్చీలో ప్రతి ఒక్కరు కూర్చుంటారా? నో, దట్ ఈస్ డెడికేటెడ్, allotted, reserved for God alone. ఆమె గర్భం రిజర్వ్డ్ ఫర్ గాడ్, వేరే వారికి ఆస్కారం లేదు. ఇది మీరు గుర్తుంచుకుంటే ఈ ద్వారము మూసివేయబడి ఉండునే కానీ మరలా తెరవబడదు. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం, ఇశ్రాయేలు దేవుడును ప్రభువుడైన నేను ఈ ద్వారం గుండా వెళ్ళాను, ఈ గర్భద్వారం గుండా వెళ్ళాను ప్రభు అంటున్నాడు. సరే, గర్భద్వారం రాయిపోయినా ఇది దాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడు మూసివేయబడి ఉంటుంది కానీ తెరవబడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మరియ తల్లి మళ్ళా ఆ యేసయ్య ఉన్నటువంటి గర్భాన్ని వేరే వాళ్ళని ఇవ్వటానికి ఆమె అంగీకరిస్తుందని అంత అజ్ఞానురాలు, అవివేకురాలు ఆమె కాదు. ఆమె దైవ జ్ఞానం పొందినటువంటి వివేకము కలిగిన కన్య కాబట్టి ప్రియులారా, ఆమె ఆ పని చెయ్యదు. ఎక్స్క్యూజ్ మీ. చివరిగా ప్రియులారా, పాత నిబంధనలో సమూవేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం చెప్పి నేను ముగిస్తాను. చాలా టైం అయిపోయింది, మీరు చాలా ఇప్పటికే. సమూవేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం, అక్కడ ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసాన్ని ఒక ఎడ్ల బండి మీద తీసుకుని వెళ్తూ ఉంటుంటే రోడ్డు గతులుగా ఉంది, అటు ఇటు ఊగుతుంది మందసం కింద పడుద్దేమో భయపడిపోయి ఉజ్జా అనే ఒక వ్యక్తి చేయి చాచి ఆ మందసాన్ని తాగపోతాడు. ఇలా చేయి చాచి మందసాన్ని తాకుతుంటే దేవుడికి కోపం వచ్చి ఆ ఉజ్జా అనే వ్యక్తిని అక్కడికక్కడే ఆయన్ని హతమార్చారు. మీకు వాక్యంలో నేను చదువుతాను, ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే. సమూవేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనము, వారు నాకోను కళ్ళము వద్దకు వచ్చిరి, అచట ఎడ్లు బండిని గతుకుల్లోకి ఈడ్చుటచే మందసము జారి క్రింద పడబోయెను, కనుక ఉజ్జా చేయి చాచి దానిని పట్టుకొనెను. కాని యావే ఉగ్రుడై ఉజ్జా నేరము సహింపక ఉన్నవానిని ఉన్నట్లు శిక్షించెను, అతడు మందసము పక్కన కూలి ప్రాణము విడిచెను. ఫాదర్ గారండి, ఈ మందసానికి మరియ తల్లికి సంబంధం ఏంటండి అని మీలో కొంతమంది నన్ను అడగొచ్చు. సంబంధం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ సంబంధం ఏంటంటే ఆ మందసం కూడా మరియ తల్లి గర్భము లాంటిది. ఆ మందసంలో ఏమున్నాయి? అసలు అలనాడు మందసంలో 3 ముఖ్యమైనవి ఉన్నాయి. ఏమేమి ఉండే మందసంలో అంటే, మన్నా ఉంది, 10 ఆజ్ఞలు 2 పలకలు 10 ఆజ్ఞలు దాంట్లో ఉన్నాయి మందసంలో. 3వది మోషే అహరోనుల కర్ర, మోషే కర్ర దాంట్లో ఉంది. ఈ 3 ఉన్నాయి. మన్నా, 10 కమాండ్మెంట్స్, దెన్ ద స్టాఫ్ యూజ్డ్ బై మోసెస్. ఈ 3టిని సమరైజ్ చేస్తుంటే మన్నా
రాబోయు పరలోక ఆకాశం కూర్చింది కదా, దివ్య సప్రసాదానికి ఒక సూచనగా ఉంది. 10 ఆజ్ఞలు వాక్కు, బైబిల్ వాక్యానికి ఒక సూచనగా ఉంది. ఇంకా 3 మోషే వాడిన కర్ర, ఈ 3 ఉన్నాయి. సో ఇవన్నీ ఒక మాటలో సమరైజ్ చేయాలంటే అది వాక్యము. ఈ వాక్యము ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. అలా చదువుకుంటే ఆ వాక్కు మానవుడయ్యెను. యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో మీ కొరకు ఆ వాక్యం చదువుతాను. యోహాను శుభవార్త 1వ అధ్యాయము, దాంట్లో దేవుని వాక్కు అన్న హెడ్డింగ్ ఉంది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను అని చెప్పుకుంటూ 14వ వచనం, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించు అంటే ఆ మందసం మరియ తల్లి గర్భమునకు గుర్తుగా ఉంది. ఎందుకంటే ఆ మందసంలో ఎలా 10 ఆజ్ఞలు ఉన్నాయో మరియ తల్లి యొక్క గర్భంలో కూడా వాక్కే, క్రీస్తు ప్రభు ఎవరో వాక్కు, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. అయితే ప్రియులారా, అగస్టిన్ గారు అంటారు, మరియ తల్లి యేసయ్యని గర్భంలోకి ధరించడానికి ముందు ఆమె యేసయ్యని లేదా ఆ వాక్కుని తన హృదయములో భద్రపరుచుకుంది. ఫస్ట్ యేసయ్య ఆమె హృదయంలోకి వచ్చాడు, వాక్కు హృదయంలోకి వచ్చింది, తర్వాత హృదయం నుండి గర్భములోనికి వచ్చింది. అయితే ప్రియులారా, ఆ మందసం వాక్కు ఉంది కాబట్టి ఆ అపవిత్రుడైన ఉజ్జ తాకితే ఆయన అక్కడికక్కడే పడి మరణించేశాడు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మరియ తల్లి గర్భం కూడా మందసము లాంటిది. మందసంలో యేసయ్య ఉంటాడు కదా, మరియ తల్లి గర్భంలో కూడా యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్య ఉన్నటువంటి గర్భాన్ని అపవిత్రులు ఎవరైనా తాకినట్లయితే దేవుడు సహించడు. ఆ ఉజ్జా నేరాన్ని సహించక దేవుడు ఎలా శిక్షించాడో, మరియ తల్లిని ఎవరైనా, పరిశుద్ధురాలైనటువంటి మరియ తల్లిని, యేసయ్య ఉన్నటువంటి ఆ గర్భాన్ని మానవ మాత్రుడు ఎవరైనా తాకినట్లయితే దేవుడు సహింపడు. ఆ ఉజ్జాని ఎలా శిక్షించాడో దేవుడు చూడండి. అక్కడ వాక్యము చదువు, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, ఈ రీతిగా యావే ఉజ్జా మీద పడినందుకు, ఇక్కడ ఇందాక మీ మళ్ళా చదువుతాను, కానీ యావే ఉగ్రుడై ఉజ్జా నేరము సహింపగా ఉన్నవాణ్ణి ఉన్నట్లుగా శిక్షించెను. ప్రైజ్ ద లార్డ్. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. దేవుడు సహింపడు. అది పవిత్రమైన మందసం. మరియ తల్లి గర్భం కూడా ఒక మందసం. మన దివ్య మందసంలో దివ్య సప్రసాద ప్రభు ఉంటారు కదా, మరియ తల్లి గర్భం కూడా మందసం. ఎందుకని మందసం అంటున్నానంటే, ఆ మందసంలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నటువంటి ఆ మందసాన్ని మామూలు వ్యక్తులు ఎవరైనా తాకితే దేవుడు సహింపడు. ఉజ్జాని శిక్షించినట్లుగా మరి వేరేవారిని కూడా శిక్షిస్తాడు. కాబట్టి ఆ తల్లి దగ్గరికి పాపానికి ఎవరు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా నేను సుమారు ఒక 10 ఆర్గ్యుమెంట్లు చెప్పాను. దీన్ని మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ క్యాథలిక్ వ్యూ పాయింట్ ఏంటో చెప్పాను ముందుగా. మొట్టమొదటి మళ్ళీ టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్, కొన్ని మాటలు చెప్పాలంటే మొట్టమొదటిగా నేను చెప్పింది బైబిల్తో ప్రారంభించాను. ఏం ప్రారంభించాను? చాలామంది ప్రొటెస్టాంట్ సహోదరులు మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 55వ వచనంలో నజరేతులో నిరాదరణ అన్న ప్రదేశంలో ఈయన వడ్రంగి కుమారుడు కాదా, మరియమ్మ కుమారుడు కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యోధాలు వీళ్ళ సహోదరులు కాదా, వీళ్ళ సోదరీమణులు మన మధ్య లేరా అన్న తీసుకొని యేసుప్రభుకు సహోదరులు ఉన్నారని ఉంది కదా అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. నేను దానికి ఇచ్చిన మొట్టమొదటి జవాబు ఏంటంటే, హీబ్రూ భాషలో, అరమాయిక్ భాషలో, మన తెలుగు భాషలో లాగా మేనల్లుడు, మేనమామ, బాబాయి కొడుకు, చిన్నాన్న కొడుకు, పెద్దనాన్న కొడుకు, లేకపోతే పెద్దమ్మ కొడుకు ఇలా లేవు. వాళ్ళు వాడే పదం ఒకే ఒక పదం అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు, అంతే. ఆ చుట్టాలందరికీ అదే వాడతారు. మన తెలుగులో లాగా, ఇంగ్లీష్లో లాగా కజిన్, బ్రదర్ అంటాక వీల్లేదు. తర్వాత నేను బైబిల్ గ్రంథంలోనే చూపించి మీకు ఉదాహరణగా మత్తయి శుభవార్త 27వ అధ్యాయము, యోహాను శుభవార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు శిలువ కింద 3 మరియమ్మలు ఉన్నారు.
మగ్దలా మరియమ్మ, పరిశుద్ధ మరియమ్మ. మరియ తల్లికి ఒక సహోదరి ఉంది. ఆ సహోదరికి 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్పాను. ఆ 2 పిల్లలకి అమ్మ పరిశుద్ధ మరియమ్మ గారు కాదు, పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క సహోదరి అని చెప్పాను. మీరు అది చక్కగా విన్నట్లయితే ఆ రెండో మరియమ్మకి 2 పిల్లలు ఉన్నారు, యాకోబు, యోసేపులు. సో మరియమ్మ గారికి ఒక సహోదరు ఉందన్నాం కదా. మరి ఇద్దరు అక్క చెల్లెళ్ళు పిల్లలు ఏమనుకుంటారు? అన్నదమ్ములు అనుకుంటారు కదా. అది చెప్పాను. మొట్టమొదటి ఆర్గ్యుమెంట్ బైబిల్ అది చూపించాను. అది చూపించి యోసేబియూస్ అనే ఒక చరిత్ర రాసినటువంటి ఒక హిస్టోరియన్ ఆయన రచనలో ఆయన రాసుకొచ్చాడు. ఏమని? యెరూషలేముకి మొట్టమొదటి బిషప్ యాకోబు గారు, ఆయన మరణించిన తర్వాత మరి యేసు ప్రభుకి కజిన్ అయినటువంటి ఇదిగో సీమోనుని 2వ బిషప్గా నియమించారని ఆ హిస్టోరియన్ 4వ శతాబ్దంలో రాశాడు. అది చదివి వినిపించా. తర్వాత యోధాకి ఉన్న గ్రాండ్ చిల్డ్రన్స్ వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు రకరకాల సంఘాల్లో వాళ్ళు ప్రార్థనలు అవన్నీ నిర్వహించారు అని చెప్పా. రెండో ఆర్గ్యుమెంట్ నేను చెప్పింది ఏంటంటే, రెండో ఆర్గ్యుమెంట్ నేను చెప్పింది ఏంటంటే, యేసుప్రభువుకు నిజంగా అన్నదమ్ములు ఉంటే ఆ సిలువ కింద శిష్యుడు ఒక్కడే ఎందుకు ఉంటాడు ఈ స్త్రీలతో పాటు? ఆ మిగిలిన 4 అన్నదమ్ములు అక్కడ ఉంటారు కదా. స్త్రీలు ఉన్నారు, శిష్యుడు ఉన్నాడు. సొంత అన్నదమ్ములు వదిలిపెడతారా? తమ్ముడు అన్నయ్య ఆ విధంగా చనిపోతుంటే ఉంటారు. ఒకవేళ సహోదరులు ఉంటే. తర్వాత యేసయ్యకి తన తల్లిని తన శిష్యుడికి అప్పచెప్పాల్సినంత కర్మ ఏంటి? సొంత బ్రదర్సే ఉంటే ఆ బ్రదర్సే తీసుకెళ్ళేవాళ్ళు కదా. యోహానుకి అప్పగించేవాడు కాదు. మరియ తల్లి కూడా యోహానుతో ఆయన ఇంటికి వెళ్ళేది కాదు. ఎందుకంటే యోధా సాంప్రదాయంలో కొడుకులు ఉండగా తల్లి వేరే దగ్గర ఉండటం పెద్ద తప్పది. ఆమె వెళ్ళేది కాదు. వేరే వాళ్ళు లేరు కాబట్టి అక్కడికి వెళ్ళింది. 3వ ఆర్గ్యుమెంట్ నేను చెప్పాను. జోజప్ప గారు నీతిమంతుడు, దైవభక్తి కలిగినటువంటి వాడు. మరియ తల్లి గురించి దూత అంత చెప్పిన తర్వాత ఆయన దేవుని కుమారుడికే జన్మిస్తుందయ్యా, పవిత్రాత్మ వలన గర్భం ధరించిందయ్యా అని ఎంత వివరణ ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా ఇహలోక పరంగా పాపం చేసే అవకాశం లేదు. ఆయన మరియ తల్లిని గౌరవంగా చూశాడు, ప్రేమగా చూశాడు, బాధ్యతగా చూశాడు. కానీ ఆమెతో శారీరకంగా తప్పు చేసి వేరే జీవితం జీవించాలనుకునే ఆలోచన చేయలేదు, చేసే అవకాశం లేదు. బికాస్ షీ బిలాంగ్స్ టు గాడ్. ఈ స్త్రీ దేవునికి చెందింది. ఈ స్త్రీ దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పరచబడినది అన్నటువంటి దైవ భయం అతనితో ఉంది కాబట్టి ఆయన మరియ తల్లిని అంటుకోలేదు. 4వది నేను చెప్పింది ఏంటంటే, కానా పెళ్లిలో పెళ్ళికి మరియ తల్లిని పిలిచారు, యేసుని పిలిచారు. నిజంగా రక్త సంబంధికులు ఉంటే మళ్ళీ రాసేవాళ్ళు కదా, వాళ్ళ అన్నదమ్ములు కూడా వెళ్ళారని. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు మరియు అతని సోదరులు కూడా ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి అని రాసేవాళ్ళు కదా. ఎందుకు రాయలేదంటే అక్కడ రక్త సంబంధికులు లేరు కాబట్టి. 5వ ఆర్గ్యుమెంట్ నేను చెప్పింది ఏంటంటే, సరే సిబ్లింగ్స్ ఉండారనుకుందాం. ముందు ఎవరు పుట్టారు? యేసయ్య తర్వాత ఎవరు పుట్టాడు? యాకోబు పుట్టారా? అది ఎక్కడ రాస్తుంది? యేసు ప్రభు పుట్టిన ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ తమ్ముడు పుట్టాడు. తర్వాత యోసేపు పుట్టాడు. ఇంకో 2 సంవత్సరాలతో సీమోను పుట్టాడు. లేకపోతే ఇంకో సంవత్సరాలతో యోధా పుట్టాడు. ఈ 4 అన్నదమ్ముల పేర్లు క్రోనాలజికల్గా రాయాలి కదా. ఎందుకు రాయలేదు? ఫాదర్ అవన్నీ ఎలా రాస్తారండి, కుదరదని అంటారేమో. కాదు, అవ్వ ఆదాము పుట్టిన పిల్లలే కరెక్ట్గా రాసినప్పుడు, యాకోబు గారు పుట్టినటువంటి ఆ సంతానం లిస్టు రాసినప్పుడు, ఇంత లిస్టులు రాసినప్పుడు మరి యేసు ప్రభు రక్షకుడు కదా, ఆ లోకరక్షకుడికి అన్నదమ్ములు ఉంటే దాన్ని క్రోనాలజికల్గా రాసేవాళ్ళు కదా. మరి రాయలేదు అంటే అలా సొంత అన్నదమ్ములు కాదు. అది వాళ్ళకి తెలుసు, ఆనాటి తరానికి తెలుసు. దే ఆర్ ఓన్లీ కజిన్స్, నెవ్యూస్, బంధువులను తెలుసు కాబట్టి వాళ్ళు సీరియస్గా తీసుకోవాలి. లేకపోతే వాళ్ళు రాసేవాళ్ళు క్రిస్టల్ క్లియర్గా పద్ధతి ప్రకారం ఒక ఆర్డర్లో రాసేవాళ్ళు. అబ్రహాము సంతానం రాసిన వాళ్ళు, అవ్వ ఆదాము సంతానం రాసిన వాళ్ళు యేసుప్రభు కొన్ని అన్నదమ్ముల గురించి రాయరండి. నిజంగా ఉంటే ఈ ఆర్గ్యుమెంట్ చెప్పాను. తర్వాత 6వ ఆర్గ్యుమెంట్ నేను చెప్పింది ఏంటంటే, సహోదరులారా అంటే నిజంగా
ఒకే తల్లికి పుట్టిన వారని కాదు. ఒక ఉదాహరణ ఇచ్చా. ఫిలోమోనికి రాసిన లేఖలో పౌలు గారు, నా కుమారుడగు ఒనేసిముసు, నేను అతనికి జైల్లో తండ్రి అయ్యాను అని రాసుకొచ్చారు కదా. అవి లౌకికంగా ఒక న్యూస్ పేపర్ చదివినట్టు, ఒక నావెల్ చదివినట్టు చదివితే పౌలు గారు కూడా మనం తప్పు అంటగట్టి ఆయన చెరసాల్లో ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే పిల్లలు కలిగాడు అనే తప్పుడు ఆయన మీద నేరం మోపే అవకాశం ఉంది. ఆయన తండ్రి, అవును, ఏ తండ్రి? శారీరక తండ్రి కాదు, ఆధ్యాత్మిక తండ్రి అయ్యాడు, స్పిరిచువల్ ఫాదర్ అయ్యాడు. కాబట్టి మనం బిట్వీన్ ద లైన్స్ చదవాలి, మాటకు మాట తీసుకోలేదు. తర్వాత 7వ ఆర్గ్యుమెంట్ నేను చెప్పిందంటే, మరియ తల్లి జ్ఞానము కలిగిన స్త్రీ, వివేకము గల స్త్రీ. అంతా దేవదూతతోనే మాట్లాడి, ఇది ఎట్లు జరుగును, నేను పురుషుని ఎరుగును కదా అన్నప్పుడు దేవదూత ఇచ్చిన ఆ ఎక్స్ప్లెనేషన్ విని, అమ్మా సర్వోన్నతుని శక్తి నీ మీదకు వస్తుంది, నువ్వు ఇదిగో లోకరక్షకుడికి జన్మనిస్తావు, ఇమ్మానుయేలుకి జన్మనిస్తావు అమ్మా, ఇదిగో నీకు నీ బంధువు ఎలిజబెత్తమ్మను చూడమ్మా అని వివరణ ఇచ్చిన తర్వాత, అంత వివరణ ఇచ్చి బిడ్డకు జన్మనిచ్చి లోకరక్షకుడు జన్మనిచ్చి దోతల పాటలు పాడుతుంటే చూసిన ఆవిడే, 3 రాజులు వచ్చి దండం పెట్టి సంచులు ఇచ్చి కానుకలు ఇచ్చిన చూసిన ఆవిడే, అలనాడు సిమియోను, అమ్మా నీకు ఒక ఖడ్గముని హృదయమును దూసుకొని పోతుంది అని చెప్పినప్పుడు విన్న ఆవిడే, ఇంత చూసిన ఆవిడే అంత మర్చిపోయి మళ్ళీ వెళ్ళి యేసయ్య కంటే ఇంకా ఆయన లోకరక్షకుని పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి వెళ్ళి పాపం చేసి పిల్లల్ని కంటదా? ఆమెకు అంత కర్మే ఉంది. ఆమె జ్ఞానం కలిగిన స్త్రీ, దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా అంత తప్పులు చేసే అవకాశం లేదు. తర్వాత 8వ ఆర్గ్యుమెంట్ నేను చెప్పింది, యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు యేసుప్రభు 12 సంవత్సరాల వయసు అప్పుడు. ఆ 12 సంవత్సరాల వయసు అప్పుడు అని వెళ్తే మిగిలిన అన్నాదమ్ములకు ఒకరికి 8వ సంవత్సరం అన్నా, ఇంకొకరికి 7, ఇంకొకరికి 6 సంవత్సరాలు, ఇంకొకరికి 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, మరి అక్కా చెల్లెలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఇంకెంతమంది, వీళ్ళందరితో పాటు అక్కడ రాయలేదు కదా యెరూషలేము దేవాలయానికి మరియ జోజేపులు, మరియ యోసేపులు పిల్ల పాపలతో దేవాలయానికి వెళ్ళిరి అని రాశారా? రాయలేదు కదా. మరి బైబిల్లో ఉంటే అక్కడ మరి ఫ్యామిలీ మొత్తం వెళ్ళింది, మరి వాళ్ళ పేర్లు ఉండాలి కదా. లేవు అంటే నిజమైన పిల్లలు కాదు. తర్వాత 9వ ఆర్గ్యుమెంట్ చెప్పింది, యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలో, ఈ ద్వారము సరా మూసివేయబడి ఉండును, మళ్ళా తెరవబడదు. ఎందుకు? ఇశ్రాయేలు దేవుడు ప్రభుడు నేను ఈ మార్గం గుండా వెళ్ళా కాబట్టి ఇది ఎప్పుడు తెరవబడదు అని ప్రభువు అంటున్నాడు. చివరిగా సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, ఆ యొక్క మందసాన్ని ఉజ్జా అనే వ్యక్తి తాకాడు, ఆయన మరణించాడు. దేవుడు ఉగ్రుడై ఆయన్ని ఖండించాడు, శిక్షించాడు. ఆ మందసాన్ని అపవిత్రుడైన ఉజ్జా తాకాడు. అయితే ఇప్పుడు ఈ మందసం ఏంటో కాదు, మరియ తల్లి గర్భం కూడా ఒక మందసమే. ఆ మందసంలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నటువంటి ఆ మందసాన్ని ఆ పవిత్రులు తాకకూడదు. సో మరియ తల్లి గర్భం కూడా దైవ మందసం కాబట్టి ఆ యొక్క గర్భాన్ని, ఆ స్త్రీని మరి వేరే విధంగా ఎవరైనా పాపం చేయాలని దగ్గరికి వెళ్తే దేవుడు వారిని కఠినంగా శిక్షిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ 10 కారణాలను ఆదర్శం చేసుకొని మరియ తల్లికి యేసు ప్రభు తప్ప వేరే సంతానము లేదు అని నేను నమ్ముతున్నాను. కథోలిక శ్రీ సభ బోధిస్తుంది. ఈ వాక్య పఠనాలన్నీ ఆధారంగా చేసుకొని సుమారు గంట సేపు నేను వాక్యం చెప్పవలసి వచ్చింది. సరే, ప్రైజ్ ద లార్డ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దీంట్లో నేను ఎవరిని బలవంతంగా నమ్ము అని అన్నను. దయచేసి నమ్మే వారిని దూషించడానికి ప్రయత్నం చేయొద్దు. అల్టిమేట్లీ మనందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, అయ్యా నీ తల్లి గురించి, నీకు జన్మనిచ్చినటువంటి పరిశుద్ధ తల్లి గురించి ఇప్పుడు దాకా వాక్యంలో విన్నాం. ప్రభు, ఆ తల్లి నిత్య కన్యక అని మేము విశ్వసిస్తూ ఉన్నాం, కథోలికులమైన మేము. అవును ప్రభు, నీ తల్లికి నీ మీద ఎంతో ప్రేమ ఉంది. నువ్వు కూడా నీ తల్లిని అదేవిధంగా ప్రేమించావు. ఈ వాక్యంలో మేము విన్నట్లుగా ఈ వాక్యాన్ని ప్రజలు ధ్యానం చేసుకొని మంచి మనసుతో ఆలోచించి నిన్ను గణపరిచే భాగ్యం వాళ్ళకి దయచేయండి. క్రైస్తవులందరూ ఐక్యమత్యం ఉండటానికి సహాయపడండి. మేము ప్రజలకు సుమాతృకుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. మా మాట్లాడే విధానం, మా ప్రవర్తన, మా నోటి మాట, మేము రాసే కామెంట్స్ అన్నీ కూడా నీకు మహిమకరంగా ఉండే విధమున మా అందరిని ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.
ఎంతోమంది ఓపికగా ఈ వాక్యం విన్నందుకు మీకు ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక. మీలో ఎవరైనా మొట్టమొదటిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, మీకు అవకాశం ఉంటే మొట్టమొదటిగా ఈ ఛానల్ చూసినట్లయితే, ఇఫ్ దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ, మీకు అవకాశం ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.